బగారా రైస్ కావాల్సిన పదార్థాలన్నీ అరేంజ్ చేసుకున్న. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఇప్పుడే రోల్లో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియను, పచ్చిమిర్చి, పోపు దినుసులు, బిర్యానీ ఆకు, కరివేపాకు, జీలకర్ర ఆవాలు, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు అన్నీ. ఇప్పుడు బిర్యానీ వేసేద్దాం పోపు దినుసులు. ఇప్పుడు బగారా రైస్ పెట్టుకుంటున్నా. ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకొని కొంచెం గీ కూడా వేసుకోవాలి. ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి బాగా. సాల్ట్, తగినంత ధనియా పౌడర్, పెట్టుకున్న రైస్ ఇప్పుడు అందులో వేసేస్తా. నేను నార్మల్ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. పుదీనా, కొత్తిమీర కలుపుకొని ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. గ్లాసెస్ తీసుకున్న రైస్ నేను 4 గ్లాసెస్ వాటర్ వేస్తా. నా బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేయాలి. 4 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. తర్వాత వాటర్ వేసిన తర్వాత ఇలా కలుపుకొని ఇంకా 3 విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టేద్దాం. రైస్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత పొడి పొడిగా బాగా వచ్చిందో కదా. ఒకసారి గరిటెతో అని చూద్దాం. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, బాగుంటుంది. ఆంధ్ర స్టైల్ బగారా రైస్. అండ్ ఆంధ్ర సైడ్ అయితే పలావ్ అంటారు, తెలంగాణలో అయితే బగారా రైస్ అంటారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.